హలో అందరికీ, నేను మీ హిమపాలని. ఏంటి ఈ పిల్ల ఎక్కడికి వెళ్తుందో చెప్పకుండా బయలుదేరిపోయింది అనుకుంటున్నారు కదా. ఆగండి ఆగండి, నేను చెప్తాను కదా. ఇదిగోండి, అందరూ ఫ్యామిలీ అంతా కదిలి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఇట్స్ అ గూస్ బంప్స్ అండ్ ఐ ఫీస్ట్ ప్లేస్ ఇన్ విజయవాడ. సో సూపర్బ్ ప్లేస్ అనమాట, మేము ఇప్పుడు వెళ్ళిపోయే ప్లేస్. సో అదేంటి అని అంటే, ఇట్స్ అంబేద్కర్ స్టాచ్యూ. హీజ్ అ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టర్ కదా. సో లోపలికి ఎంట్రీ అవ్వగానే అసలు రామోజీ ఫిలిం సిటీలో ఎలా అయితే మా హిష్మతి అని సౌండ్ వస్తుంది బాహుబలి సెట్లోకి ఎంటర్ అవ్వగానే, ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ స్టాచ్యూ దగ్గరికి అసలు మంచి గూస్ బంప్స్ వచ్చి మన దేశభక్తి అలా వచ్చేస్తుంది అన్నమాట, ప్యాట్రియాటిజం. సో సూపర్ ఉంటుంది ప్లేస్, మాత్రం క్లీన్గా ఎంత బాగుంటుందో. ఈ వీడియో మొత్తం డెఫినెట్గా చూడాల్సిందే, అదిరిపోయిందనమాట. అసలు సూపర్ అనిపించింది. అండ్ ఫోటోలు మేమే కాదండి, ఇక్కడ పోలీసులు కూడా దిగుతున్నారు. అండ్ దిస్ ఈజ్ గార్డెన్ అనమాట, అంటే దాటి వెళ్ళడానికి లేదు కానీ నార్మల్గా చూడడానికి అయితే ఉందన్నమాట. సూపర్ ప్లేస్, అసలు గూస్ బంప్స్ వచ్చే ప్లేస్. అండ్ మేము టికెట్ తీసుకోవాలి కాబట్టి టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. 5 రూపీస్ ఒక్కొక్క టికెట్. మేము 7 మెంబర్స్ కాబట్టి టోటల్ 35 రూపీస్ అయింది. మేము 5 రూపీస్ అంటే అసలు నమ్మబుద్ధి కాలేదు నాకు. టికెట్ లోపలికి ఎంట్రీ అవ్వగానే ఆయన పుట్టుక నుంచి మొత్తం కూడా బొమ్మలతో ఉంటుందన్నమాట. చాలా చాలా బాగా చెక్కారు. ఆయన హాబీస్ లిజనింగ్ టు మ్యూజిక్ అండ్ కర్లింగ్ విత్ పెట్స్ అండ్ ఇంకా రీడింగ్ బుక్స్, యాక్టివిటీజం కూడా. అంటే బాగా యాక్టివ్గా ఎందులోనైనా పార్టిసిపేట్ చేస్తారనమాట, దేశానికి సంబంధించింది. అసలు ఆయన స్టోరీ వింటుంటే అసలు గూస్ బంప్స్. ఒక దళితుడి నుంచి ఇంత గొప్ప స్థాయికి ఎదిగాడు అంటే ఒక పూర్ పీపుల్కి ఆదర్శం అన్నమాట. మేము చదవలేమనుకున్న వాళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకొని చదివితే ఆయన గొప్పవారు అవుతారు. అసలు ఆయన ఫొటోస్ అన్నీ అసలు చూడండి, స్టాచ్యూ ఎంత బాగుంది కదా. అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పికాక్ కూడా చాలా బాగుంది కదా. మొత్తం ట్రీస్తో గ్రాస్తో చేసిన పికాక్ అనమాట. సూపర్గా ఉంది. అసలు అంబేద్కర్ స్టాచ్యూ అలా చూపిస్తుంటే విజయవాడ ఎంట్రీ నుంచి మొత్తం కనబడుతుంది అనమాట. ఎంట్రీ అయిన దగ్గర నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా సరే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అదే అంటే బోరింగ్ వేసింది, స్లో మోషన్ అదే నేను యాడ్ చేస్తాను. నేను, మా తమ్ముడు, మా ఫ్యామిలీ అందరం ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నాం. చెమటనైతే కారిపోతుంది. ఇప్పుడు మహాచక్ర మండపంలోకి వెళ్దామే. ఇదే 15 minutes సినిమా అండి. ఇదే అనుకుంటా 15 నిమిషాల సినిమా. అవును.
అసలు చాలా 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 బాగుంది. వావ్, సూపర్.